హలో అండి. నమస్తే. నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు దేవిస్ లైఫ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ కర్రీ చూపించబోతున్నానండి. ఈ కర్రీ మనకి చపాతీలోకైనా, నాన్‌లోకైనా, పుల్కాలోకైనా, దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాం. ఇక్కడ నేను 200 గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నాను. ఒక క్యాప్సికమ్, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. 2 టమాటాలు, ఇవి కూడా సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, 1 ఇంచు అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఇవి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలండి. ఇవి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కడాయి మసాలా కోసము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 అర టీ స్పూను మిరియాలు, 1/2 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 యాలకులు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 ఎండుమిరపకాయలు వేసుకుని ఇవి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి బాగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మసాలా తయారు చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పన్నీర్ కోసము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగా పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని ఇవి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు మెత్తగా అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుని మనం పన్నీర్ ముక్కలను కూడా ఒకసారి వేయించుకోవాలి. ఇవి కూడా మనం వేయించుకున్న తర్వాత అదే ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, కొద్దిగా బటర్ వేసుకుని వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, ముందుగా పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత మనం 1/4 టీ స్పూన్ పసుపు, 1 అర టీ స్పూను కారం వేసుకుని ఇది బాగా కలుపుకొని మనం ఈ టమాటా పేస్టు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ టమాటా పేస్ట్ బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ను మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కడాయి మసాలా పౌడర్ని 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులో మనకి కొద్దిగా సరిపడినంత వరకు ఉప్పు వేసుకొని మనం కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇది మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మనం ఒక లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను, అదేవిధంగా కొద్దిగా కస్తూరి మేతి కానీ, కొత్తిమీర కానీ చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మనకి చపాతీలోకైనా, పుల్కాలోకైనా, రోటీలోకైనా ఎంతో రుచిగా ఉండే కడాయి పన్నీర్ కర్రీ రెడీ అయింది.